ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే హనుమకొండలో ఉన్నటువంటి తెలంగాణలో సబ్బండ వర్గాలు పార్టిసిపేట్ చేశాయి. దానికి సంబంధించి ఎవరెవరైతే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారో వారందరినీ గుర్తించి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరినీ గుర్తించి ఒక మహోన్నత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు. ప్రస్తుతం వారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది త్యాగాలు వాళ్ళ ఫలితంగానే వచ్చిందంటున్నారు. మీరు హనుమకొండ నియోజకవర్గంలో ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరు ఎలాంటి వారికి సన్మానం చేయాలనుకుంటున్నారు? దీనిలో ఎవరు ఆపేక్షితులు అనుకుంటున్నారు? 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినం. ఆ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ పార్టీ పరంగా ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలు అయిపోయాక 3వ తారీఖు రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు, ఎంపీలు, పార్లమెంట్లో కొట్టాడిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7-8 మంది ఎంపీలు, విద్యార్థులు, కుల సంఘాలు, చాలా సంఘాలు అందరూ ఉన్నారు. వారందరినీ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని కుటుంబాలని ఆహ్వానిస్తూ ఆ రోజు సన్మాన కార్యక్రమం అంతా మేము గుర్తించి ఉడతాభక్తిగా షాల్ కప్పి ఓ షీల్డ్ ఇచ్చి వారికి ఇంత మనం కూర్చొని వాళ్ళందరితో 10 నిమిషాలు స్పెండ్ చేసి ఇంత భోజనం చేస్తే ఓ తృప్తిగా ఉంటుంది, గుర్తించిన వాళ్ళైతే ఓ ధైర్యం ఉంటుందనే భావనతోటి పెట్టడం. ఇందులో 1-2 చిన్నవి ఈ అధికార దాహంతో చేసే వాళ్ళు కొందరు ఉంటారు. వారికి ఇలా కాకతీయ తోరణం గురించి బట్టలు చింపుకుంటారు. అది ఇంక తీసుడా ఉంచుడా అనేది డిలసెడ్ కాలే. 10 ఏళ్ళు కాకతీయ ఉత్సవాలు చేయని దద్దమ్మలు ఇలా కాకతీయ ఉత్సవాల గురించి కేటీఆర్ కానీ ఇక్కడ ఉన్న వినయ్ భాస్కర్ గారు ఎక్కడ వచ్చినప్పుడు మీరు 10 ఏళ్ళు ఉత్సవాలు చేయలే కాకతీయ ఉత్సవాలు కానీ ఇలా మాట్లాడుతున్నారు. జోన్ వెళ్ళిపోయి పోతుంటే కూడా పట్టించుకొని మీరు ఇలా వరంగల్ జిల్లాలో కాకతీయ ఉత్సవాల గురించి తోరణం గురించి మాట్లాడుతుంటే దౌర్భాగ్యం. ఓకే సార్, వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడం కూడా చాలా దారుణాంశంగా మేధావులు కూడా అభివర్ణిస్తున్నారు. ఒక శాస్త్రీయ విభజన జరగలేదు అని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ 6 జిల్లాల మీద మీ స్పందన ఏమంటారు ఇప్పటివరకు? ఎందుకంటే జిల్లాలను కుదిస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా. జిల్లాలు చేసి ఇన్ని రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు చేసి పని సౌకర్యం అవుతుందనో ఇంకేదోనో వంకబెట్టి దాన్ని ఐక్యత లేకుండా ఎక్కడ ఏమి చేసినా ఉద్యమాలు లేవనీయకుండా వరంగల్ అనే చరిత్ర పేరు లేకుండా దీన్ని నిర్వీర్యం చేసి 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసిండని ఇలా ఎలక్షన్ల ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను. దానిని తగ్గించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ హన్మకొండ వరంగల్ అన్నదమ్ములు అంటున్న దాన్ని పట్టుకొచ్చి ఆ జిల్లా ఈ జిల్లా వేరు చేసిండు. అయితే ఇప్పటి వరకు మీరు అంటున్నారు కదా సార్, ఇప్పటి వరకు 6 జిల్లాలు చేసి వరంగల్ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర జరిగిందని. ఇప్పుడు కూడా ఏంటంటే తెలంగాణకే తలమానికంగా అయినటువంటి ఒక ఆర్చ్ చిహ్నాన్ని కూడా తీసివేస్తున్నటువంటి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. దాని ఇంతవరకు క్లారిటీ లేదు. నిజంగా ఒకవేళ అటువంటి పరిస్థితే కాకతీయ కళాతోరణాన్ని కనుక ఈ రాష్ట్ర చిహ్నం నుండి తొలగిస్తే మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది? ఇంతవరకు ఆల్లేదు ఓలేదు కొడుకు సోమలింగం అన్నప్పుడు దాని గురించి బట్టలు చింపుకుని అంత ప్రేమ బొలకపోసి మరో ఉద్యమం లేస్తుంది. ఏ ఉద్యమం నాయన ఉద్యమాల పేరుతో బతుకుడు శవాల మీద పేలాలు ఎరక తినే బతుకులు మీరు మరో ఉద్యమం ఎక్కడిది? ఇంతకుముందు చేసిన మీరు ఇంత చేసి కూడా చెప్పుకోలే. ఇంత చేసి ఉద్యమాల పేరుతో శవాల మీద పేలారు తిని 1000 కోట్లు సంపాదించుకొని మరో ఉద్యమం లేస్తుంది అన్నావు. నువ్వు కాకతీయ ఉత్సవాలు ఎందుకు చేయలేదో ప్రజలకు జవాబు చెప్పు. తోరణం అనేది ఇంకా తీస్తారా లేదా అనేది ఇంకా డిసైడే కాలేదు. మేము కూడా తీయొద్దు అని ఉండాలని కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేసి అడిగి చూస్తాం. అంతేగాని దాని పేరు చెప్పి మరో ఉద్యమం లేస్తాడు ఇంట్లో ఉన్న వినయ్ భాస్కర్ గారు కేటీఆర్ చెప్తున్నాడుగా. బుద్ధి ఉండాలి. 72 ఏళ్ళు 10 ఏళ్ళు ఎప్పుడైనా చేసిండ్రా? ఓకే, తెలంగాణలో వరంగల్ మీద కేసీఆర్ చేసినటువంటి కొన్ని పనులు మాకు సంతృప్తికరంగా లేవు, నిజంగా అభివృద్ధి జరగలేదన్నటువంటి వాదనలు కూడా జరుగుతున్నాయి. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్లస్ రేవంత్ రెడ్డి వచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. మీరు ఒక తెలంగాణకే తలమానికంగా 2వ రాజధానిగా ఉండాల్సినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించి మీరు ముఖ్యమంత్రి దగ్గర ఏమి హామీలు తీసుకున్నారు, ఎలాంటి భరోసా తీసుకున్నారు మీరు? మొన్న చూసిన కదా ఎలక్షన్ల ముందు వాగ్దానం చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అసలు వీళ్ళు 10 ఏళ్లలో చేసిన దద్దమ్మల గురించి మాట్లాడితే ఇజ్జత్ అనిపిస్తుంది. ఇవాళ మాకే మాస్టర్ ప్లాన్ లేదు, ఏది లేదు. అభివృద్ధి ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలే. మాస్టర్ ప్లాన్ లేకుండా అభివృద్ధి చేస్తారా? మరి 10 ఏళ్ళు ఏం చేసిండ్రు ఈ ఎదవలకు అనేది నాకు చెప్పుకోవడానికి నిజంగా అంటే మాటలు అనటానికి కడుపు మంటతో. ఎందుకంటే వరంగల్ 20 ఏళ్ళు వెనకపోయింది. ఇలా
ఆ బాధతో అనటం వీళ్ళని ఏదో కావాలని రాజకీయ కోణంలో మాట్లాడటం కాదు. ఆ బాధ 20 ఏళ్ళల్లో మాస్టర్ ప్లాన్ లేకుండా, అండర్ గ్రౌండ్ లేకుండా, దానికో తాడు లేదు, బొంగురం లేదు, సర్వనాశనం చేసి ఇవాళ వాటి గురించి ఏదో మాట్లాడితే ఎట్లా? అందుకే ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ల ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి, మాస్టర్ ప్లాన్ గురించి కోడ్ అయిపోగానే రివైజ్డ్ డిపిఆర్ పంపియండి అని అధికారాన్ని ఆదేశించడం జరిగింది. ఇప్పటివరకు ఒకటి, ఎందుకంటే జిల్లాలో 6 ముక్కలు అయిందన్నటువంటి దాని నేపథ్యంలో మీరు మళ్ళీ కలిపి ఉంచడానికి మీ ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా సార్? అది ముఖ్యమంత్రి గారు మేధావులని అందరి సలహాలు తీసుకొని ఇవాళ పట్టణం ఉన్నది, అటు వరంగల్ ఇటు హన్మకొండ చేయవలసినంత అవసరం లేకుండే ఒక పట్టణం ఇదిగా 66 డివిజన్ల వరకు ఒక దానికి చేసుకుంటే బాగుండేది, నా అభిప్రాయం అది. కానీ అందరి అభిప్రాయం మేరకే ఒంటెద్దు పోకడలు ఉండయి. మేధావులు, విద్యార్థులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దానికి నిర్ణయం తీసుకోవచ్చు అనేది అనుకుంటుండొచ్చు అనేది నేను అనుకుంటున్నది. నిర్ణయం ఇంకా తెలియదు. అయితే ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా అనేక చర్యలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే వరంగల్ అభివృద్ధికి సంబంధించి అనేక ఆలోచనలు కూడా చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు కూడా జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఎందుకంటే అధికారికంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆడంబరాలకు పోయేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హనుమకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ కవులు, కళాకారులు, అలాగే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఎవరైతే త్యాగ ఫలితాల మీద నిలబడుతున్నారో వారందరినీ పిలిచి సన్మానించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ సంబంధించి 3వ తారీఖు ఇక్కడ వారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమానికి కూడా రూపకల్పన చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుండి కాకతీయ తోరణాన్ని తొలగించడానికి కూడా కొంత ఆక్షేపిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే తాము వరంగల్ పిల్లలం కాబట్టి, వరంగల్ బిడ్డలం కాబట్టి మాకు కూడా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము, వీలైనంత వరకు అది తొలగించదు. దానికి సంబంధించి నిర్ణయం ఏమి రాకముందుకే అనవసరమైనటువంటి ఆందోళనలు చేయడం తగదని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి జనాల్ని, అలాగే తెలంగాణ ఉద్యమకారుల్ని పక్కదోవ పట్టించడమే ఇందులో భాగం అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మేము దీని పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి వివరించి ఆ కాకతీయ కళాతోరణ కళా వైభవాన్ని కూడా అలాగే ఉంచేటువంటి ప్రయత్నం చేస్తామన్నటువంటి ఒక ధీమా నాయన్ రాజేందర్ గారు వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.